అయ్యా చెప్పయ్యా, నీ బాధ ఏమిటో చెప్పు. నీ కడుపే పుట్టేనే కానీ నీ కష్టాలు కన్నీళ్లు ఒక్కరోజైనా పంచుకోలేదు. నీ గురించి ఒక క్షణం కూడా ఆలోచించలేదు. నన్ను పాప అని పిలిచేవే కానీ నేను పాపను కాదయ్యా, పాపిని. నువ్వు ఇంత ఉరితాళ్ళలో ఇరుక్కున్నావని తెలిస్తే నన్ను ఏం చేయమన్నా చేసేదాన్ని. చెప్పయ్యా, ఏం చేయమంటావు? చెప్పయ్యా, ఏం చేయమంటావు చెప్పు. నీలి, మామ పెద్ద కర్మ. నాకు చేతనంతలో ఏమీ తక్కువ కాకుండా చేశాను. అవును, 3వ దఫా ఇవ్వాల్సిన 50 రూపాయలు ఇచ్చేసావు. 500 పూర్తి అయిపోయింది. ఇక నీ ఆశ పూర్తి కావాలి. నా ఆశ? అయ్యకు నువ్వు ఎందుకు డబ్బిచ్చావో నాకు తెలుసు. నీలి, ఒక మాట అడుగుతాను చెప్పు. నన్ను నీ భారీగానే తీసుకెళ్తున్నావా? ఇంకెలా తీసుకెళ్తాను అనుకున్నావు? మామ బ్రతుకుంటే నువ్వన్నమాట చెప్తాడని ఎంతో ఆశతో ముహూర్తం పెట్టించేసి అన్ని ఏర్పాట్లు ఏం చేశా? ముహూర్తం అంత వశిష్ఠుడు పెట్టిన ముహూర్తానికే రాములు వారు అడవికి పోయారు. నేను ఈ అడవి నుంచి ఎక్కడికి వెళ్తాను? నువ్వేమీ భయపడకు. నువ్వు వెళ్లాల్సిన చోటుకి వెళ్తావు, ఉండాల్సిన చోటే ఉంటావు. పద. అరే ఒళ్ళు కాపట్ట, నీకు ఎంత పైసా కావాలో అంతా తీసుకో. వాడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? సుల్తాన్ సాబ్ తీసుకెళ్ళండి. అచ్చా, ఏమిటి మోసం? ఇదా నువ్వు చేసుకుంటానన్న పెళ్లి, ఇదా నువ్వు పెట్టిన ముహూర్తం? డబ్బు కక్కుర్తికి నన్ను అప్పగిస్తావా? అరే చెప్. నీలే, నిన్ను మీ నాన్న నాకు అప్పు చెప్పాడు, నేను ఇంకోటికి అప్పు చెప్తున్నాను. ఇది వ్యాపారం అంతే. ఇదిగో డబ్బు. సుఖయా, నీళ్ళు బాగుందా? ఏం బాగో, దానికి రాకోవడానికి కష్టం వచ్చింది. ఈ మధ్య వాళ్ళ అయ్యి కూడా చచ్చిపోయాడు. అయ్యో, పైగా మీ ఎస్టేట్ రంగడి ముఠా ఉందిగా, దాన్ని ఎత్తుకుపోవాలని గద్దల్లా కాచుకుని ఉంటారు. నీలి, నీలెక్కడా? నీలియా? ఏ నీలి? నీ దృష్టిలో ఓ కోడి పిల్ల. ఇన్నాళ్ళు గద్దలా ఎదురు చూసి ఎగరేసుకొచ్చావే ఆ నీలి. చెప్పు. నాకేం తెలుసు? నీకే తెలుసు, నువ్వే తీసుకొచ్చావు. ఎక్కడ దాచావో చెప్పు. నీలి, నీలి. లేదు, కావాలంటే వెళ్ళి చూసుకో. చూడటం ఎందుకురా, నువ్వే చెప్పు ఎక్కడ దాచావు. చెప్పు. తెలియని పట్టుకుని చెప్పు చెప్పు అంటే ఎట్టా చెప్పేది? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నిజం కక్కిస్తా. ఏం చేస్తావు నీళ్ళని? చెప్పు చెప్పు ఎక్కడ? చెప్పు. అప్పగించాను. ఎవరికి? అదే అమ్మాయిలు కొంటాడు, సుల్తాన్ లేడు వాడికి. ఎక్కడ ఉంటాడు వాడు? చెప్పు చెప్పు. పులికొండ మీద కుర్చీ దొరగారి పాడుబడి బంగ్లాలు. జల్దీ దర్వాజా खोल रहे। जल्दी जल्दी।
అందరూ జీపెక్కండి, ఎలుదర దింపుతా. ఆపండి అయ్యా, మా ఇల్లు ఇక్కడే, మేము దిగిపోతాం. ఏమిటిది? ఎవరికి అన్యాయం జరిగినా ఓర్చుకోలేని మంచి మనిషి, ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే దేవుడు ఆ పక్క ఎస్టేట్ లో ఉన్నాడని విన్నాం. ఇప్పుడు కళ్ళారా చూసాం. నేనేం దేవుని కాదు, మామూలు మనిషినే. వెళ్ళండి వెళ్ళండి. వస్తాం బాబా. మరి నువ్వు? నేను వాళ్ళకి ఇల్లున్నాయి, వాళ్ళు ఉన్నారు, నాకెవరున్నారు? మీరు చేసిన మేలుకి నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు. బాధపడకు, నేనున్నానుగా. లేవండి లేవండి లేవండి. చూసారా మీ కొడుకు ఏం చేశాడు? ఎవరికి చెప్పకుండా చేయకుండా ఇంటికి కోడలు తెచ్చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి? చూడమ్మా, నేను నీకు వరుసకు మామగారినే అయినా నీకు నాన్న లేడు కాబట్టి నన్ను నాన్న అని కూడా పిలవచ్చు. ఏమైనా రాజును పెళ్లి చేసుకున్నావు, చాలా అదృష్టవంతురాలివి. అప్పటికి నా కోడలు తక్కువైనట్టు. చూడండి, బంగారు బొమ్మ, అది అడుగుపెట్టిన ఇంట్లో మహాలక్ష్మి తాండవిస్తుంది. మా తల్లి తీసుకోమ్మా. ఇంతకన్నా నేను ఇచ్చుకోగలిగింది ఏముంది? ఈ గాజులు ఉంచుకోమ్మా. లోపలికి వెళ్ళాలా అమ్మా? రాజు, దమ్మిడీ ఖర్చు లేకుండా పెళ్లి చేసుకున్నావు, పిల్లని తీసుకొచ్చేసావు. బాగానే ఉంది, కానీ విందు చేయకపోతే ఎస్టేట్ జనం ఊరుకుంటారా? నిజమే బాబాయ్, ప్రాణాలు తీస్తారు. అందుకే ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, దర్జా ఖర్చు పెట్టు, తక్కువైతే నన్ను అడుగు. అలాగే. రాజు, ఇన్నాళ్ళు ఒంటివాడివి, ఇప్పుడు ఒక ఇంటివాడివి అయ్యావు. ఇంతకు ముందు జీవితం వేరు, ఇక ముందు జీవితం వేరు. నువ్వు నీ పద్ధతులు మార్చుకోవాలి. అవే మారుతాయనుకో, నేను చెప్పక్కర్లేదు. పార్వతి, పార్వతి, వస్తున్నా. కోడలి పిల్ల, మా వాడిని కొంగును కట్టేసుకుని కాస్త జాగ్రత్తగా చూసుకో. వస్తామా? వెళ్ళు. వస్తామా? ఏమిటండి మీరు కొడుకునేదో దత్తు దారపోసి పంపిస్తున్నట్టు? నువ్వు మాత్రం ఏమిటి, కూతుర్నేదో అత్తవారింటికి పంపుతున్నట్టు?